తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం లడ్డూ కల్తీపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై తిరుపతి పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కోసం తక్కువ ధరకు కోట్ చేసిన వారికే కాంట్రాక్ట్ ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నా దీని వెనుక పెద్ద కథే జరిగిందని తెలుస్తోంది. అయితే ఇందులో అప్పటి పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు టీటీడీలో కీలక పాత్ర పోషించిన మరో అధికారి ప్రమేయం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసే కర్ణాటక నంది డైరీ కాదని తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చామని చెబుతున్నారు. అయితే ఇందులో ఇప్పుడు అసలు రహస్యం బయటకొచ్చింది. తమిళనాడులోని ఏఆర్ డైరీకి టెండర్ ఇప్పించేందుకే టెండర్ నిబంధనలను కూడా సవరించిన అంశాన్ని గుర్తించారు. 350 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీకి టెండర్ ఉండాలని గత టెండర్ షెడ్యూల్లో నిబంధన ఉంది.